హాయ్ ఆస్పిరెంట్స్. టుడే చాప్టర్ వచ్చేసి ఈవీఎస్లో 7th చాప్టర్ అండి. ఆల్రెడీ 6 చాప్టర్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఎవరైనా వీడియోలు చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లో ఉన్నాయి. ఫస్ట్ లెసన్ టు 6th లెసన్ వరకు ఎవ్రీ చాప్టర్ డీటెయిల్డ్గా టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉందో అదే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీడియో మాత్రం మిస్ కాకండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. టెక్స్ట్ బుక్లో ఉన్న ఎవ్రీ పాయింట్ ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్లో వచ్చిన బిట్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక వీడియోలోకి వెళ్తే ఈ చాప్టర్లో మనకి గోండుల గురించి, చెంచుల గురించి, బోండా జాతి గురించి ఇవ్వడం జరిగింది. అయితే ఒక్కొక్కరి గురించి డీటెయిల్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనం కూడా డీటెయిల్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ గోండుల గురించి చూసినట్లయితే వీరు ఆదిలాబాద్ జిల్లాలో మన గోండులు అనేవారు ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తారు. ఓకే, వీరు ఎక్కడ నివసిస్తున్నారు అంటే వీరు కొండ ప్రాంతాల్లో నివసిస్తారు. గోండులు అనేవారు మనకి కొండ ప్రాంతంలో నివసిస్తారు. వీళ్ళ యొక్క గుడిసెలు ఏ విధంగా ఉంటాయి అని చూసినట్లయితే సాధారణంగా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు కట్టిన గోడలకి ఏం చేస్తారంటే మట్టిని పూస్తారు. మట్టిని పూసేసి ఈ గోడ పైన వెదురు బొంగులు ఉంటాయి కదా, ఆ వెదురు బొంగులను పెట్టేసి వాటిపైన గడ్డితో వాళ్ళ గుడిసె అనేది కట్టుకుంటారు. ఓకే, ఇవి చూడ్డానికి గుడిసెలే అయినప్పటికీ వీళ్ళ ఇంట్లో ప్రతి ఒక్క గది సపరేట్గా ఉంటుంది అన్నట్టు. వంటకో గది, పూజకో గది, స్త్రీలకో గది, ఇలా ప్రత్యేకంగా గదులను నిర్మించుకుంటారు. అయితే వీళ్ళ సాంప్రదాయం ఏంటి అంటే ఇంట్లోకి చెప్పులు వేసుకొని వెళ్ళడం పెద్ద తప్పుగా భావిస్తారు. ఎవరు? గోండు జాతి వారు. అడవినే దేవతగా పూజిస్తారు. అయితే వీరు పండించిన పంటని వెంటనే తినరు. ఏం చేస్తారంటే ఆ పండించిన పంటను తినకుండా ఫస్ట్ ఒక ప్రత్యేకమైన పండగను చేస్తారు. ఆ పండగలో వీరి యొక్క గ్రామ దేవత ఎవరు అంటే అక్కిపెన్. వీరి యొక్క గ్రామ దేవత అక్కిపెన్. ఆ గ్రామ దేవతకి నైవేద్యంగా పెడతారు. నైవేద్యంగా పెట్టిన తర్వాతే వీరు ఆ పంటను ఉపయోగించుకోవడం స్టార్ట్ చేస్తారు. ఓకే, క్లియర్? ఇది అయితే వీరి యొక్క గోండుల యొక్క జాతర ఏదైనా ఉంది అంటే వీరి యొక్క జాతర నాగోబా జాతర అండి. నాగోబా జాతర ఇది ఎక్కడ జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. నాగోబా జాతర అనేది గోండులకు సంబంధించిన జాతర. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే, ఏ జిల్లాలో జరుగుతుంది అంటే ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి మండలం, కేష్లాపూర్ గ్రామం. గుర్తుపెట్టుకోండి, ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేష్లాపూర్ గ్రామంలో మనకి గోండుల యొక్క నాగోబా జాతర అనేది చేస్తారు. అయితే ఇది ఎప్పుడెప్పుడు చేస్తారు అంటే ఎవ్రీ ఇయర్ జరుగుతుందండి. ప్రతి సంవత్సరం 5 రోజుల పాటు చేస్తారు. ఓకే, ప్రతి సంవత్సరం 5 రోజుల పాటు ఈ నాగోబా జాతర అనేది జరుగుతుంది. ఇలాంటివి వచ్చినప్పుడు మనం కొంత కంపారిజన్ అనేది చేసుకోవాలి. దేనికి? ఇప్పుడు సమ్మక్క సారలమ్మ జాతర ఉంది. సమ్మక్క సారలమ్మ జాతర ఎప్పుడు జరుగుతుంది? ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 3 రోజుల పాటు జరుగుతుంది. మరి నాగోబా జాతర ప్రతి సంవత్సరం 5 రోజుల పాటు జరుగుతుంది. మనమేమనుకుంటామంటే చిన్న కాన్సెప్టే కదా, ప్రతి సంవత్సరం 5 రోజుల పాటు జరుగుతుంది అని చెప్పేసి ఇట్లా చదువుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ 2 బిట్స్ కన్ఫ్యూజ్ అయిపోతాయి. చూసుకోండి, 2 బిట్స్ కంపల్సరీ కన్ఫ్యూజ్ అవుతాయి. ఇదేమో ఎవ్రీ ఇయర్ జరుగుతుంది నాగోబా జాతర. సమ్మక్క సారలమ్మ జాతర 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇది 5 days జరుగుతాయి, 3 days జరుగుతుంది. మనం ఏమనుకుంటాం, ఇది చదివినప్పుడు ఇది ఓన్లీ బట్టి పట్టుకొని పోవడం, అది చదివినప్పుడు అది ఓన్లీ బట్టి పట్టుకొని పోయినాం అనుకో, ఎగ్జామ్లో మనకు ఆ బిట్ వచ్చిందనుకో చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం. సో ఇలాంటివి వచ్చినప్పుడు ప్రీవియస్గా ఉన్న నాలెడ్జ్ని ఇంటర్లింక్ చేసుకుంటూ చదవాలి. ఇలా ఇంటర్లింక్ చేసుకుంటూ చదివినామనుకో కన్ఫ్యూజన్ కూడా ఉండదు. మళ్ళీ ఎక్కువ కాలం పాటు మనం చదివేది అనేది గుర్తుంటుంది. ఎగ్జామ్లో బిట్ వచ్చినా కానీ అస్సలు కన్ఫ్యూజ్ కాం. సో నేనైతే ఈ విధంగానే చదువుతాను, ఈ విధంగానే ఇంటర్లింక్ చేసుకుంటూ చదువుతాను, ఈ విధంగానే గుర్తుపెట్టుకుంటాను. సో ఇట్లా యూజ్ చేయండి. ఇట్లాంటి ట్రిక్స్ యూజ్ చేసినాం అనుకో ఎగ్జామ్లో చాలా బిట్ అనేది మిస్ కాదు. అయితే ఈ నాగోబా జాతరలో మనకి ఏం కనిపిస్తాయి అంటే నెమలి పించాలు కనిపిస్తాయండి. నెమలి పించాలు. ఈ నెమలి పించాలను కట్టుకొని మనకి నృత్యం చేయడం అలంకరించుకొని ఈ గోండులు నృత్యం చేయడం జరుగుతుంది. అది ఎక్కడ కనిపిస్తుంది అంటే నాగోబా జాతరలోనే మనకు నెమలి పించాలను కట్టుకొని నృత్యం చేయడం కనిపిస్తుంది. క్లియర్? ఇది. నెక్స్ట్ చెంచులను చూసినట్లయితే చెంచులు మనకి ఎక్కడ కనిపిస్తారు అంటే నల్లమల్ల అడవుల్లో కనిపిస్తారు. నల్లమల్ల అడవుల్లో మనకి చెంచు జాతి అనేది కనిపిస్తుంది. మన తెలంగాణలో చెంచు జాతి అనేది ఎక్కువగా ఏ జిల్లాలో కనిపిస్తుంది అంటే నాగర్ కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్, కింద బిట్ కూడా మెన్షన్ చేసింది. సో గుర్తుపెట్టుకోండి. వీళ్ళు కూడా అడవులపైనే ఆధారపడి ఉంటారు. అయితే అడవుల్లో సేకరించే వాటిని అన్నింటినీ అమ్ముకుంటూ వీరి యొక్క జీవనం అనేది కొనసాగిస్తారు. అయితే దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే వీరు ఏ జంతువులను వేటాడతారు, ఏ జంతువులను వేటాడరు అనేది ఇంపార్టెంట్. వీరు వచ్చేసి జింకలను, అడవి పందులను వేటాడతారు. మరి వేటాడనివి ఏంటి అంటే పిచ్చుకలు ఉంటాయి కదా, పిచ్చుకలు, కుందేళ్ళు, వీటిని వేటాడరు. ఓకే, అంతేకాకుండా
వీరిది ఇంకొకటి ఏంటి అంటే అడవుల్లో తేనెను సేకరించడం అనేది చెంచులకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలీదు. పాయింట్ ఇది. తేనెను సేకరించడం అనేది చెంచులకు తెలిసినట్టుగా ఎవ్వరికీ తెలీదు అనేది ఒకటి ఇంపార్టెంట్. ఈ చెంచు జాతి వాళ్ళ దాంట్లో ఇంకో ఇంపార్టెంట్ ఏంటి అంటే పెంటలు. పెంటలు అనే వర్డ్ ఇంపార్టెంట్. అసలు పెంటలు అంటే ఏంటి అంటే చెంచు కుటుంబాలన్నీ కలిసి ఒక ప్రాంతంలో గుడిసెలు వేసుకొని నివసిస్తారు. ఓకే. ఆ గుడిసెలనే పెంటలు అని పిలుస్తారు. ఇలాంటి పెంటలన్నింటినీ కలిపి గ్రామం అంటారు. ఓకే. ఈ పెంటలు గుడిసెలన్నింటినీ కలిపి ఒక గ్రామంగా ఏర్పడుతుంది. ఈ గ్రామానికి ఒక పెద్ద ఉంటాడు. ఆయననే పెద్ద మనిషి అంటారు. అయితే ఇక్కడ గ్రామంలో జరిగే సాంప్రదాయాలు, కట్టుబాట్లు అన్నింటిని పాటించేలా చూసే బాధ్యత ఆ పెద్ద మనిషి తీసుకుంటారు. మరి వీళ్ళ యొక్క పూజించే దేవతలు ఎవరైనా ఉన్నారా అంటే ఇక్కడ ఎవరిని పూజిస్తారు? గోండులు, అక్కిపెన్ అనే గ్రామ దేవతలు. మరి వీళ్ళు చెంచులకైతే లింగయ్య స్వామి మరియు చెంచు లక్ష్మి వీరు పూజించే దేవుళ్ళు ఎవరు అంటే లింగయ్య స్వామి, చెంచు లక్ష్మి అనే దేవుళ్ళను పూజిస్తారు. ఈ పూజలు కూడా ఎప్పుడు చేస్తారు అంటే ఈ పూజలు కూడా మాఘమాసంలో నిర్వహించడం జరుగుతుంది. ఓకే. లింగయ్య స్వామి, చెంచు లక్ష్మి పూజలు చేస్తారు. ఈ పూజలు కూడా మాఘమాసంలో నిర్వహించడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. క్లియర్. నెక్స్ట్ చూసినట్లయితే బోండా జాతి. బోండా జాతి అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది అని చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాలో అరకు ప్రాంతంలోని కొండల్లో దట్టమైన అడవుల్లో కనిపిస్తుంది. అంటే ఒడిస్సా రాష్ట్రంలోని మల్కాన్గిరి జిల్లాలో దట్టమైన అడవుల్లో వీరు ఉంటారు. అయితే వీరినే ఏమని పిలుస్తారు అంటే ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. బోండో పోరోజు అని ఎవరిని పిలుస్తారు అంటే బోండా జాతి వారిని బోండో పోరోజు అని కూడా పిలుస్తారు. అయితే వీరి భాష అనేది చాలా వింతగా ఉంటుంది. వీరు మాట్లాడే భాష ఏంటి అని అంటే రెమో. వీరు మాట్లాడే భాష వచ్చేసి రెమో అనే భాషను మాట్లాడతారు. రెమో భాషను మాట్లాడే ప్రజలు ఎవరు అంటే బోండా జాతి ప్రజలు. గుర్తుపెట్టుకోవాలి. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటూ డబ్బులంటే ఏంటో కూడా ఇప్పటి వరకు తెలియకుండా జీవిస్తున్న జాతి బోండా జాతి వారు. ఓకే. అయితే మన దేశంలో బోండా జాతి తెగవారు ఎంతమంది ఉన్నారు దాదాపుగా అంటే 12,000 మంది బోండా జాతి వారు ఉన్నారు. ఇక్కడ మన దేశంలో బోండా జాతి వారు 12,000 మంది ఉన్నారు. ఓకే. అయితే వీరి గురించి చూసినట్లయితే ఒక హత అనే ఒక వర్డ్ ఇచ్చిండు. హత అంటే ఏంటి అంటే వారం జరిగే మార్కెట్లు ఉంటాయి కదా, ఆ వారం జరిగే మార్కెట్లను లేదా సంతలనే హత అని పిలుస్తారు. ఓకే. అయితే వీళ్ళ దాంట్లోనే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే పోడు వ్యవసాయం అండి. పోడు వ్యవసాయం అనేది ఎవరి దాంట్లో కనిపిస్తుంది అంటే బోండా జాతి బోండా జాతి తెగలలో మనకి పోడు వ్యవసాయం అనేది కనిపిస్తుంది. అయితే పోడు వ్యవసాయం అంటే ఏంటో తెలియాలి. అడవిలో ఏదో ఒక ప్రదేశాన్ని ఎన్నుకొని అక్కడ చెట్లన్నిటిని నరికేసి దాన్ని వ్యవసాయానికి అనువైన భూమిగా మార్చేసుకొని అక్కడ ఒక 2 లేదా 3 పంటల్ని పండిస్తారు. 2 లేదా 3 పంటల్ని పండించి తరువాత ఆ ప్రదేశాన్ని వదిలేసి వేరే ప్రదేశంలో మళ్ళీ వ్యవసాయం చేయడం స్టార్ట్ చేస్తారు. ఇలా ఆ ప్రదేశాన్ని వదిలి మరో ప్రాంతంలో వ్యవసాయం చేయడం ప్రారంభిస్తారు కదా, దీన్నే పోడు వ్యవసాయం అంటారు. ఓకే. మళ్ళీసారి చిన్నగా షార్ట్కట్లో చెప్పేస్తున్నా చూడండి. ఒక ప్రదేశంలో వ్యవసాయానికి అనువైన భూమిగా మార్చుకొని అక్కడ 2-3 పంటలను పండించి తరువాత ఆ ప్రదేశాన్ని వదిలి వేరే ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ కొత్తగా వ్యవసాయం స్టార్ట్ చేస్తారు. దీన్నే పోడు వ్యవసాయం అంటారు. ఈ పోడు వ్యవసాయం అనేది మనకి బోండా జాతి ప్రజల్లో కనిపిస్తుంది. ఓకే. అయితే ఇప్పుడు గోండులు, చెంచు జాతి వారైతే మనకి ఆహారం కోసం దేనిపైన ఆధారపడతారు? వీళ్ళిద్దరూ కూడా అడవిపైన ఆధారపడతారు. కానీ బోండా జాతి వారైతే వేటపైన ఆధారపడతారు. ఇది ఇంపార్టెంట్. ఇట్లా అనాలిసిస్ చేసుకుంటూ చదవాలండి ఈ సబ్జెక్ట్ అనేది. అయితే దీంట్లోనే మనకి ఇంకొక చిన్నది ఏమిచ్చిండు అంటే బినిమై ప్రొద అని ఇచ్చిండండి. అంటే వారం జరిగే సంతల్లో సేకరించిన అడవి ఉత్పత్తులు ఉంటాయి కదా, వాటిని ఇతరులకు ఇచ్చి వాటికి బదులుగా వారికి అవసరమైన వస్తువులను తీసుకునేవారు. అంటే లైక్ వస్తు మార్పిడి లాగా. అంటే వస్తు మార్పిడి ఇక్కడ జరిగే వీళ్ళ దగ్గర జరిగే వస్తు మార్పిడినే బినిమై ప్రొద అంటారు. ఎవరి దగ్గర? బోండా జాతి వారి దగ్గర జరిగే వస్తు మార్పిడినే బినిమై ప్రొద అనే పేరుతో పిలుస్తారు. అయితే నాగులు అని సెకండ్ చాప్టర్లో చెప్పాను. ఏమని చెప్పాను? రైతులు విత్తనాలను ఒకరి దగ్గర నుంచి ఒకరు తీసుకునేవారు. తీసుకున్న తర్వాత వారికి పంట వచ్చిన తర్వాత అదనంగా కలిపి విత్తనాలను వారికి తిరిగి ఇచ్చేవారు. అంటే ఇది కూడా లైక్ వస్తు మార్పిడి లాగానే. సో ఈ నాగులు అనే వర్డ్ కూడా ఇంపార్టెంట్. ఇది కూడా వస్తు మార్పిడియే, ఇక్కడ కూడా వస్తు మార్పిడియే. సో ఇట్లా 2 నేమ్స్ వచ్చినాయి. ఒకటే సేమ్ ప్రాసెస్ కానీ ఒకటే నేమ్స్ చేంజ్. ఆ నేమ్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి కదా. బినిమై ప్రొద అన్న వస్తు మార్పిడి, నాగులు అన్న వస్తు మార్పిడి. ఈ బినిమై ప్రొద మనకి బోండా జాతి వాళ్ళలో కనిపిస్తుంది. క్లియర్. నెక్స్ట్ మీరు ఇదే చాప్టర్లో లైన్ టు లైన్ చదివితే మనకి
ఈ నేమ్స్ అనేవి కనిపిస్తాయి. ఎందుకు ఇచ్చాడు అంటే ఈ జిల్లాల్లో ఈ క్రింది ఇచ్చిన ఈ జిల్లాల్లో ఏ జాతి వారు నివసిస్తున్నారు అని చెప్పేసి మెన్షన్ చేసిండు. అయితే ఆదిలాబాద్లో మనకు కనిపించే జాతి ఏది అంటే గోండు జాతి. ఓకే, నిర్మల్లో కనిపించే జాతి ఏది అంటే కొలామి జాతి. నెక్స్ట్ కొమరం భీంలో కనిపించే జాతి ఏది అంటే ప్రధాన్ అండి, ప్రధాన్. నెక్స్ట్ మంచిర్యాలలో కనిపించే తెగ ఏది అంటే తోటి. ఓకే, నెక్స్ట్ భద్రాద్రి. మనకు భద్రాద్రి జిల్లాలో ఎవరెవరు కనిపిస్తారు అంటే కోయ తెగవారు కనిపిస్తారు, కొండ రెడ్లు కనిపిస్తారు. ఓకే, నెక్స్ట్ మహబూబాబాద్లో మనకు కనిపించే తెగ బంజారా తెగ. క్లియర్. ఈ చాప్టర్లో మనం లైన్ టు లైన్ చదివితే మనకి ఇది కనిపిస్తుంది. ఒకవేళ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే రాసుకోండి. ఓకే, ఇట్లా ఇది మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో కూడా అడగొచ్చు, లేదంటే నేమ్ ఇచ్చేసేసి సరైన వాటిని సరికాని జత ఏదో గుర్తించండి అని కూడా ఇవ్వచ్చు. సో చాలా ఇంపార్టెంట్ ఇది అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అడవుల గురించి ఇచ్చిండు. అయితే అడవుల్లో వచ్చేసి మన దేశం మొత్తం భూభాగంలో అడవులు ఎన్ని ఉన్నాయి, మన తెలంగాణలో అడవుల విస్తీర్ణం అనేది ఎంత ఉంది అని చెప్పేసి ఇచ్చిండు. మన దేశం మొత్తంలో అడవులు అనేవి 6,92,027 చదరపు కిలోమీటర్ల మేర అడవి అనేది ఉంది. అంటే దాదాపుగా 21.05% అన్నట్టు. ఓకే, అయితే అత్యధిక విస్తీర్ణం అనేది ఏ రాష్ట్రంలో ఉంది మన దేశంలో అని చూసినట్లయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 77,000 చదరపు కిలోమీటర్ల మేర అడవి అనేది విస్తరించి ఉంది. ఓకే, మన దేశంలో 6,92,027 చదరపు కిలోమీటర్ల మేర అడవి ఉంది. అందులో హయ్యెస్ట్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 77,000 చదరపు కిలోమీటర్ల మేర అడవి అనేది విస్తరించి ఉంది. మొదటి స్థానంలో మధ్యప్రదేశ్ ఉండడం జరిగింది. అదే మన తెలంగాణలో చూసినట్లయితే 46,389 చదరపు కిలోమీటర్లు అంటే 16.89% అనేది తెలంగాణ రాష్ట్రంలో అడవి అనేది విస్తరించి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక అడవి విస్తరించి ఉన్న జిల్లా ఏదైనా ఉంది అంటే జయశంకర్ జిల్లాలో అత్యధికంగా అడవి అనేది విస్తరించి ఉంది. క్లియర్. ఇదండి ఈ చాప్టర్ గురించిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ నెంబరింగ్ అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.